Hi, I'm Ashwant. I'm a YouTuber and a software engineer with 3 years of experience as an educator. సో న్యూటన్ స్కూల్ 6 months ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు కోడర్ అయినా, స్టూడెంట్ అయినా, ప్రొఫెషనల్ అయినా ఆర్ ఉమెన్ విత్ జీరో టెక్ బ్యాక్గ్రౌండ్ మీరు దాంట్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో మీరు 6 month ట్రైనింగ్ ప్రొవైడ్ చేశాక మీకు ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ప్లేస్ అయ్యే వరకు మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ వీల్ కమింగ్ టు న్యూటన్ స్కూల్ హ్యాస్ అన్ ఇనిషియేటివ్ కాల్ లాంచ్ ప్యాడ్. సో మీరు కోడింగ్ స్క్రాచ్ నుంచి ఫ్రీగా నేర్చుకోవాలంటే ఆ ప్లాట్ఫామ్ లో నేర్చుకోవచ్చు. మీరు ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా పొందొచ్చు. ఈవెన్ ఈ వీడియోస్ కూడా మీరు లాంచ్ ప్యాడ్ యాక్సెస్ చేయొచ్చు. So let's get back to the video. హాయ్, మనం లాస్ట్ వీడియోలో అసలు స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్లో ఇండెక్సింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్లో స్లైసింగ్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ చూసాం. సో ఈ వీడియోలో మనం స్ట్రింగ్ ఒక ప్రాపర్టీస్ చూస్తాం. స్ట్రింగ్ కొన్ని యూనిక్ ప్రాపర్టీస్ చూస్తాం. సో దాంట్లో ముందుగా మనం చూడాల్సింది ఇమ్యూటబిలిటీ. సో పైథాన్లో మ్యూటబిలిటీ అండ్ ఇమ్యూటబిలిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో మనం ముందు అసలు ఇమ్యూటబిలిటీ అంటే ఏంటని చూస్తాం. సో ఇంకా కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి పైథాన్లో, అవి మ్యూటబుల్ కూడా. బట్ ఈ వీడియోలో మనం అసలు మ్యూటబిలిటీ, అది ఇమ్యూటబిలిటీ అంటే ఏందని చూస్తాం. సో ఇమ్యూటబిలిటీ, సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ క్లియర్లీ టెలింగ్. సో ఇమ్యూటబిలిటీ అంటే ఒక్కసారి మనం స్ట్రింగ్ని డిక్లేర్ చేస్తే దాంట్లో ఉండే ఎలిమెంట్స్ని మనం చేంజ్ చేయలేం. సో దాన్నే మనం ఇమ్యూటబిలిటీ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను a(0)ని యాక్సెస్ చేయడానికి ట్రై చేశాను. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే నాకు ఫస్ట్ ఎలిమెంట్ హెచ్ డిస్ప్లే అవుతుంది. లెట్ సపోజ్ ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు నేను చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఈ a(0) హెచ్ ఉంది, ఇప్పుడు హలో, నేను హెచ్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. నేను హెచ్ ప్లేస్లో సంథింగ్ యూ ఇచ్చాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇది ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నాకు ఎర్రర్ చూపించాలి. చూడండి, ఈ హెచ్ ప్రింట్ అయింది ఇక్కడ వరకు, బట్ ఈ ఓవర్ఫ్లో యూ ప్రింట్ అవ్వలేదు, దానికి ఎర్రర్ మీనికి వచ్చింది. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్స్. సో మనం క్లియర్గా చూస్తే ఎర్రర్ ఎక్కడుందంటే ఈ లైన్లో ఉంది. a(0) = లైన్ ఉందని క్లియర్గా చూపిస్తుంది. మీనింగ్ ఏంటంటే స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. మనం ఒక్కసారి ఏదైనా డిక్లేర్ చేస్తే దానికి చేంజ్ చేయలేం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్. లెట్స్ కామెంట్ ఇట్ అవుట్. స్ట్రింగ్లో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో స్ట్రింగ్ కంకాటినేషన్ అని ఒక ప్రాపర్టీ ఉంది. సో అంటే మనం 2 స్ట్రింగ్స్ని జాయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏని హలో పైథాన్ అని మనం ఇప్పుడు డిక్లేర్ చేసాం. సో దీన్ని మనం ఇంకేమైనా యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేస్తామంటే సింపుల్, బై యూజింగ్ సింబల్ కాల్ ప్లస్, అంతే. ఇప్పుడు హలో పైథాన్ ప్రోగ్రామర్స్. సో నేను ఇక్కడ ఇప్పుడు ఇది యాడ్ చేశాను. సో ఇప్పుడు లెట్స్ ట్రై టు ప్రింట్ ఏ. ఇప్పుడు మనకు హలో పైథాన్ ప్రోగ్రామర్స్ అని ప్రింట్ అయింది. ఇక్కడ ఒక స్పేస్ తీసుకుంటే ఎస్. సో ఇలాగా మనం స్ట్రింగ్లో డైరెక్ట్గా కంకాటినేషన్ పర్ఫామ్ చేయొచ్చు. మనం దీన్ని స్ట్రింగ్ కంకాటినేషన్ అంటాం. సో దీన్ని మనం స్ట్రింగ్ కంకాటినేషన్ అంటాం. సో ఇలానే మనం ఇప్పుడు స్ట్రింగ్లో కొన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్ చూస్తాం, స్ట్రింగ్ మెథడ్స్. సో ఈ మెథడ్స్ చాలా ఈజీగా ఉంటాయి, అలానే చాలా వరకు యూజ్ అవుతాయి. ఇన్ జనరల్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఉంటాయి కానీ బట్ ఇన్ని మెథడ్స్ ఉండవు. సో ఈ మెథడ్స్ అన్నీ మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఎలా అవుతుందంటే, ఫర్ సపోజ్ అప్పర్ అని ఒక మెథడ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను a.upper అని డిక్లేర్ చేస్తే, లెట్స్ టేక్ దిస్ ప్రింట్. ఇప్పుడు మనం ఏని ప్రింట్ చేస్తే సెకండ్. సో ఓకే, దీన్ని డైరెక్ట్గా మనం దీంట్లోనే చేస్తాం. సో ఈ అప్పర్ యూజ్ చేసి మనం రన్ చేయడానికి ట్రై చేస్తే, సో కంప్లీట్ అప్పర్ కేస్ అవ్వాలి. యా, హలో పైథాన్ ప్రోగ్రామర్స్. సో మనం దీన్ని కొంచెం క్యాప్స్లో పెట్టి ట్రై చేద్దాం, హలో పైథాన్. సో ఇప్పుడు జనరల్గా అన్నిట్లో కొన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు లోయర్ అని ఇంకొక మెథడ్ ఉంది. సో ఇప్పుడు ఆ కంప్లీట్ లోయర్గా డిస్ప్లే అవ్వాలి. లెట్స్ రన్ దిస్. చూస్తే హలో పైథాన్ ప్రోగ్రామర్స్ కంప్లీట్ లోయర్లో ఉంది, బట్ మనకి స్టిల్ ఇంకా కొన్ని క్యాప్స్ లెటర్స్ ఉన్నాయి. సో ఇదే మనం అప్పర్ లోయర్ మెథడ్స్. సో అలానే పైథాన్లో ఇంకొక మెథడ్ ఉంది, అదే స్ప్లిట్. స్ప్లిట్ అంటే ఏమవుతుందంటే,
మనం ఇప్పుడు చూస్తే ఈ స్ట్రింగ్లో మనకు 3 వర్డ్స్ ఉన్నాయి, హలో, పైథాన్ అండ్ ప్రోగ్రామర్స్. ఇప్పుడు స్ప్లిట్ చేస్తే ఏమవుతుందంటే ప్రతి ఒక్క వర్డ్ ఒక అరేలా డిస్ప్లే అవుతుంది. సో లెట్స్ రన్ దిస్ స్ప్లిట్ మెథడ్. ఇప్పుడు చూస్తే ఇది ఒక లిస్ట్ లాగా డిస్ప్లే అవుతుంది. ఆ లిస్ట్లో 3 డిఫరెంట్ వర్డ్స్ ఉన్నట్టుగా మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇదే స్ప్లిట్ మెథడ్ ఒక అడ్వాంటేజ్. సో అలానే ఎక్కడి నుంచి స్ప్లిట్ చేయాలని కూడా మనమే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం బై డిఫాల్ట్గా స్పేస్ ఎక్కడొస్తే అదే ఆటోమేటిక్గా స్ప్లిట్ అవుతుంది. సో ఇప్పుడు అలా కాకుండా నేను ఎల్ వచ్చాక స్ప్లిట్ అవ్వాలని ఇక్కడ ఎల్ డిఫైన్ చేశాను. సో లెట్స్ రన్ దిస్. ఇప్పుడు చూస్తే ఎల్ ఎక్కడైతే వస్తుందో దాని ముందు వరకు స్ప్లిట్ అవుతుంది. హెచ్ అండ్ ఈ ఎల్ని ఇగ్నోర్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ స్పేస్ ఓ, బికాజ్ ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి. అలానే ఇక్కడ ఎల్ అనేది అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఓ టు పైథాన్ ప్రోగ్రామర్స్లో ఇక్కడ ఎల్ లేదు. సో ఇదంతా ఒక వర్డ్లా డిస్ప్లే అయింది. సో ఇలానే మనం డిఫరెంట్ చేయొచ్చు. లెట్ సపోజ్ ఈతో స్ప్లిట్ చేస్తే ఈ వరకు కట్ అవుతుంది. సో ఈ టైప్లో మనం డిఫరెంట్గా చేయొచ్చు. సో పైథాన్లో ఇంకొక మెథడ్ కూడా ఉంది, అదే ప్రింట్ ఫార్మాటింగ్ మెథడ్. సో సింపుల్గా చెప్పాలంటే మనం స్ట్రింగ్కి ఒక ఫార్మాటింగ్ మెథడ్ ఇస్తాం. సో లెట్స్ రిమూవ్ దిస్. మనం ఎలా ఫార్మాట్ చేయాలని మనం ముందే డిఫైన్ చేయొచ్చు స్ట్రింగ్ని. సో లెట్స్ సపోజ్ సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సో ఈ ఫార్మాటింగ్ అనేది మనం 3 టైప్స్లో చేయొచ్చు. సో ఫస్ట్ ఇది ప్లేస్ హోల్డర్స్. సో అంటే మనకు అక్కడ డైనమిక్గా ఏదైనా డిస్ప్లే చేయాలనుకుంటే స్ట్రింగ్లో మనం అలా చేయొచ్చు. దీనికి మనం %s అనేది యూజ్ చేస్తాం. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాం మనం. సో ప్రింట్ స్టేట్మెంట్లో ఐఎమ్ లెర్నింగ్, జస్ట్ ఇక్కడ మనం ఏమీ రాయకుండా జస్ట్ %s అని ఇచ్చేస్తాం అంతే. సో ఇక్కడ రియల్ మొదలవుతుంది. సో ఎలా అంటే ఇప్పుడు మనం ఆ %s ప్లేస్లో మనం ఏం పెట్టాలి అనేది మనం ఇక్కడ క్లియర్గా డిఫైన్ చేయొచ్చు. సో అది ఎలా చేస్తామంటే పర్సంటేజ్ అండ్ అదేంటి పైథాన్. సో ఇప్పుడు ఇది రన్ చేయడానికి ట్రై చేస్తే ఐఎమ్ లెర్నింగ్ పైథాన్ అని డిస్ప్లే అయింది. సో మనం ఈ ఎస్ ప్లేస్లో ఏదైనా మార్చుకోవచ్చు. ఇక్కడ పైథాన్ తీసేసి జావా రాసిన ఈ %s ప్లేస్లో ఏదైనా. ఇది ఒక టైప్ ఆఫ్ ఫార్మాటింగ్. అఫ్ కోర్స్ ఇది మనకు చూడడానికి స్టాటిక్గానే అనిపించవచ్చు. సో బట్ స్టిల్ ఇది అంటే మనం రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు చాలా బెనిఫిట్ అవుతుంది. సో మనం అలానే దీన్ని అంటే ఓన్లీ స్ట్రింగ్ అయితే మనం ఎస్ ఇచ్చాం. అలానే మనం ఇదేమన్నా ఒక నంబర్ అయితే %d అని ఇవ్వచ్చు. ఐ కెన్ సే 12. ఇప్పుడు నేను ఇక్కడ d అని ఇచ్చాను కాబట్టి సో జస్ట్ మన ఇంటిజర్ డైరెక్ట్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఇలానే ఫ్లోటింగ్ పాయింట్ కానీ సో ఏ క్యారెక్టర్ అయినా ఇవ్వచ్చు. 12.56. సో ఇక్కడ చూసే మనకి ఫ్లోటింగ్ పాయింట్ డిస్ప్లే అయింది. సో ఇది ఒక టైప్. సో అలానే ఇంకొకటి కూడా ఉంది. సో మనం ఇప్పుడు ప్లేస్ హోల్డర్స్ యూజ్ చేసాం. ఇలానే ఫార్మాట్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. సో దీంతో కూడా మనం స్ట్రింగ్ని ఫార్మాట్ చేయొచ్చు. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది, లెట్స్ కామెంట్ ఇట్ డౌన్. సో ఫార్మాట్ మెథడ్ అంటే మనం మల్టిపుల్ని ఒకేసారి ఐ కెన్ సే మనం పాస్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ప్రింట్ సంథింగ్, ప్రింట్ ఆఫ్ say I am. ఇప్పుడు మనం అంటే ఐ కెన్ సే మనం 2 వర్డ్స్ని డిఫైన్ చేయాలనుకుంటున్నాం. సో మనం సింపుల్గా ఫర్ 1 0 అంటే ఎన్ని ఉంటే మనం లాస్ట్ నుంచి అలా కౌంట్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు మనం దీన్ని ఎండ్ చేసి ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే ఇక్కడ డాట్ ఫార్మాట్ అని ఇస్తాం. జస్ట్ ఫార్మాట్ మెథడ్ కాబట్టి ఇక్కడ మనం ఏమేమి డిస్ప్లే చేయాలి లోపల అనేది మనం డిస్ప్లే చేస్తాం. ఫస్ట్ ఇక్కడ 0, ఇంకా 0 ప్లేస్లో ఏం పెట్టాలనుకుంటున్నాం. సో నేను ఇప్పుడు ఐఎమ్ లెర్నింగ్ పైథాన్ రాయాలనుకుంటే సో 0 ప్లేస్లో పైథాన్ రాస్తాను. సో అలానే కామా సపరేటెడ్ బై 1 ప్లేస్లో ఏం రాయాలి, ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ రీడింగ్, ఓ ఐఎమ్ రైటింగ్, వాట్ ఎవర్. సో ఇలాగా 2 తీసుకున్నాను. సో లెట్స్ ట్రై టు ప్రింట్ ఇట్.
ఇక్కడ చూస్తే మనం ఐఎమ్ లెర్నింగ్ పైథాన్, ఇక్కడ మనం స్పేస్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం స్పేస్ ఇస్తే ఐఎమ్ లెర్నింగ్ పైథాన్. సో ఇప్పుడు మనకి స్పేస్ వచ్చింది. సో ఇది ఒక మెథడ్, ఫార్మాట్ మెథడ్. సో ఇలానే ఇంకొకటి ఎఫ్ స్ట్రింగ్స్ అని ఒక ఫార్మాటింగ్ మెథడ్ ఉంది విచ్ ఇస్ సిమిలర్ టు ప్లేస్ హోల్డర్ అండ్ ఫార్మాట్. సో ఎఫ్ స్ట్రింగ్స్ అంటే ఏంటి? సో ఇది మనం ఇప్పుడు వరకు మనం స్టాటిక్గా చూసాం చాలా వరకు. ఇప్పుడు ఇదే సేమ్ మెథడ్ని మనం ఇప్పుడు డైనమిక్గా చేస్తాం. సో ఎఫ్ స్ట్రింగ్స్ ఎలా వర్క్ అవుతుందంటే, సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ఇచ్చేస్తాం. సో ఐ కెన్ సే లాంగ్వేజ్ అని ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసుకున్నాం. సో దానికి పైథాన్ అని ఇచ్చాం. అంటే మనం ఇప్పుడు డైనమిక్గా ఈ వాల్యూని తీసుకుంటున్నాం. సో మనం ఈ వాల్యూని ఇప్పుడు డైనమిక్గా తీసుకుంటున్నప్పుడు, సో ఇన్ జనరల్ మీరు ఇది ఇలా కూడా కాకుండా డైరెక్ట్గా కూడా ఇన్పుట్ అని కూడా ఇవ్వచ్చు. సో ఇన్ జనరల్ పైథాన్లో మన ఇన్పుట్ యూజర్ దగ్గర తీసుకోవాలంటే ఇలా ఇన్పుట్ అని ఇస్తాం. సో మనం అలా అయినా తీసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్గా మనం సపోజ్ ఇస్తున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్నాం. ఈ ప్రింట్లో you can say I'm learning Python, సేమ్ థింగ్ రాస్తాం. ఇక్కడ ఐఎమ్ లెర్నింగ్, మనం ఇక్కడ పైథాన్ రాయకుండా మనం అక్కడ ఏమి ఇచ్చాం అది రాస్తాం, లాంగ్వేజ్. సో ఇప్పుడు మనం ఇక్కడ డైనమిక్గా ఏదైనా కూడా రీప్లేస్ చేయొచ్చు. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. మన ఇక్కడ ఇక్కడ ఎఫ్ ఇవ్వాలి, మనం లైన్ స్టార్టింగ్లో మనం ఎఫ్ ఇవ్వాలి, అప్పుడే ఇది స్ట్రింగ్ ఫార్మాటింగ్ అని అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు చూస్తే ఐఎమ్ లెర్నింగ్ పైథాన్. సో మనకి కంప్లీట్గా వచ్చింది. సో ఇది ఈ 3 మెథడ్స్ యూజ్ చేసి మనం స్ట్రింగ్ని ఫార్మాట్ చేస్తాం. సో ఇవే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్ టెక్నిక్స్ ఇన్ స్ట్రింగ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. సో ఆల్సో లైక్ చేయండి అండ్ ఆల్సో ఈ వీడియోని షేర్ చేయండి. సో పైథాన్ నేర్చుకునే వాళ్ళకి. అలాగే డిస్క్రిప్షన్లో మీరు న్యూటన్ స్కూల్ లాంచ్ ప్యాడ్ని యాక్సెస్ చేయొచ్చు. సో కోడింగ్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవచ్చు విత్ సర్టిఫికేషన్. థ్యాంక్ యూ.